నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఈ రోజు మధ్యాహ్నం వరకు, గత 2 నెలల నుండి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఎండలు మొత్తం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎండలు మండిపోయాయి. సో ఈ రోజు ప్రస్తుతం మనకు మధ్యాహ్నం 3 కావస్తుంది. ఇప్పుడే ఒక్కసారి 2 నెలల తర్వాత ఇప్పుడే మేఘాలన్నీ మొత్తం కమ్ముకున్నాయి, ఆకాశం మొత్తం కమ్ముకున్నాయి. ఇప్పుడే కొంచెం కరీంనగర్ ప్రజలంతా కాస్త ఉపశమనం కలిగించే వార్త అని చెప్పుకోవచ్చు. అంటే మామూలు రోజుల్లో ఈ టైం వరకు అయితే ఎవరు కూడా మనం చూసుకుంటే బయటికి ఒకరు కూడా కనిపించే వాళ్ళు కాదు. అంటే ఎండ తీవ్రతకు ఎవరు కూడా బయటకు వచ్చే వాళ్ళు కాకుండే. కానీ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, కాస్త చల్లబడడంతో మేఘాలు అనేది కొంచెం ఆకాశం కమ్ముకోపోవడంతో ప్రజలందరూ ఈ టైంలో అందరూ బయటకు వస్తున్నారు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. బాబు ఏం పేరు? నా పేరు భూమయ్య. ఇక్కడ సెక్యూరిటీ చేస్తారు. సెక్యూరిటీ. నిన్న రాక ఎండలు మండిపోయినాయి, ఇప్పుడు కొంచెం చల్లబడింది. ఎట్లా అనిపిస్తుంది? జర వాతావరణం మంచిగా ఉంది. ఇప్పుడు 2 నెలల నుండి మొత్తం దగడు, మస్తు దగడు, వర్షపడకుండా నిలబడే ఓపిక లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచిగా ఉన్నది. ఇప్పుడు కొంచెం ఎంత పావు గంట అంటే 15 నిమిషాలే. ఈ టైం వరకు బాగా బయటకు ఎవరు వెళ్తలేరు, ఎండకు బయటకు ఎవరు కూడా వెళ్తలేరు. మరి ఎట్లా అనిపిస్తుంది? ఇట్లుంటే బాగుంటది ఇట్లా, ఎందుకంటే బయట ఉండేటోళ్ళం కదా, ఏసీలలో ఫ్యాన్ల కింద ఉండేటోళ్ళం కాదు కాబట్టి ఇట్లుంటే బాగుంటది. మీలాంటి పెద్ద మనుషులకు చాలా కష్టం అవుతుంది బాగా. ఇది దగడుకు వర్షపడతలేదు. సో ఇది అయితే అందరు చెప్తుంది ఏంటంటే, నిన్నటి వరకు 45, 46, 47, 48 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఒక్కసారి చల్లబడడంతో ఇప్పుడిప్పుడే కాస్త ఊరడగా ఉందని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. చెప్పే పేరు? మల్లేశం. ఓకే, నిన్న ఎండలు ఎట్లుండే? ఇప్పుడే కూల్ అయిపోయింది. ఇంతవరకు 46 ఉండే, ఇప్పుడే చూసిండే డిగ్రీలు కూడా 46 ఉంది. మా దగ్గర ఉంది మీటరు, చూపించమంటే చూపిస్తాం. ఇప్పుడు ఎగ్జామ్ తండా అయిపోయింది. దాదాపు 2 నెలలు కావస్తుంది ఎండలు కొట్టబట్టి. ఇప్పుడు చల్లగా 2 నెలల నుంచి కూల్ లేదు. ఇప్పుడు ఎండకు తట్టుకోలేక ఇట్టుంది. ఎట్లా చాలా మంది బయట కూడా బయటకు ఎక్కడ వెళ్తున్నాం, మేమే వెళ్తలేం. ఈ చెట్ల కింద అక్కడ ఇక్కడ కూర్చుంటున్నాం. అట్లా మామూలుగా 3-4 ఏంటంటే ఇది పీక్ టైం, ఎక్కువ ఎండ కొట్టేది. ఇప్పుడు ఇలా ఈ టైంలో అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు అందరు వస్తారు, బయటకు వస్తారు. అట్లా మరి ఇట్లా ఉంటుంది అనుకుంటున్నారా? ఎట్లా ఉంటుంది. ఇవాళ రేపు 3 రోజుల దాకా వర్షాలు ఉన్నాయట. మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. మేము చెప్పండి, వాతావరణం కొంచెం చల్లబడింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే 2 months నుంచి ఘోరంగా ఎండలు ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అంతే. మామూలు ఈ టైంకి బయటకు వచ్చే వాళ్ళు కారు, మేమైతే ఆఫీస్ వర్క్ ఇచ్చి పెట్టుకుని మరీ బయటకు వెళ్ళాం. ఇప్పుడు అందరూ 3:30 కాగానే అందరూ బయటకు వెళ్తున్నారు. అవును, చాలా మంది బయటకు చూస్తున్నారు, వెదర్ ని ఆస్వాదిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. మరి ఇట్లా ఇట్లా ఉంటే కొంచెం రైతులకు కష్టం కదా. వాళ్ళు మన కోసం చూస్తే ఇప్పుడు రైతులు అనే వాళ్ళు చాలా కష్టపడాలి. ఇప్పుడు మామిడి సీజన్ కదా, వాళ్ళకి అన్ని రాలిపోతాయి. వర్షం కొట్టకుండా చల్లగా ఉంటే చల్లగా ఉంటే పర్లేదు, కానీ ఇట్లా వడగాళ్ళు ఇట్లా రావద్దు. ఓకే. ఎక్కడ ఎవరు? మాది ఇక్కడ లోకల్. ఓకే, కొంచెం వర్షం కొడుతుంది, చల్లబడుతుంది. ఎట్లా ఇప్పటిదాకా చాలా ఎండలు కొడతా ఉంటాయి, చాలా ఇబ్బంది పడ్డాం. ఈ 2 రోజులు బట్టి కొంచెం మేఘం వేసి ఇప్పుడు వర్షం కొంచెం చల్లగా ఉండదు, అది బాగానే ఉంది. ఇదంతా నిన్న ఈ టైం అయితే ఎవరు బయట లేకుండే. నిన్న ఎండలు వర్షం కాదు, అది బయటకు వస్తే ఒక జనాలు లీటర్ బాటిల్ అయినా చల్లగా మొత్తం గడ్డగట్టేది అంతా కూడా ఎండకి ఇట్లా వేడెక్కిపోయేది. ఇవాళ కొంచెం చల్లగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది మరి చల్ల ఇట్లా ఒక 2 రోజులు పడితే మంచిగా హాయిగా అనిపిస్తా ఉంది. ఈ 2 రోజులు పడాలి ఒక వర్షాలు అయితే అంతే. బాబు ఏం పేరే? నా పేరు మధుసూదన్. ఏం చేస్తారు మీరు? నేను రైస్ మిల్ లో పనిచేస్తాం. రైస్ మిల్ పని చేస్తారు. రైస్ మిల్ మామూలుగా ఇంకా దగ్గర బాగుంటది, తట్టుకోలేకపోతున్నాం. నీళ్లు తాగి 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 బాగా ఇబ్బంది అవుతుంది. ఈ 2 నెలల నుంచి ఎండలు విపరీతంగా ఉన్నాయి. జనాలు కూడా బయట లేరు, రోడ్డు మీద జనాలు కనబడడం లేదు, మామూలు పరిస్థితి లేదు, ఏది లేదు. ఎంతకాలం అంటే మరీ అధ్వానం అయిపోయింది. ఎన్నడూ లేనంత ఎండ ఈ కాలం కొట్టింది. ఇన్ని రోజులు ఇన్నేళ్ల నుంచి లేని ఎండ ఇప్పుడు ఫస్ట్ టైం చూసి నేను 60 సంవత్సరాలు 59 సంవత్సరాలు ఉన్నా
ఇప్పటి వరకు చూలే ఎండ, ఈ ఎండని ఇప్పుడు చూసిన. ఈ 2 నెలల తర్వాత మరి ఇప్పుడు కొంచెం చల్లబడ్డ కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి ఏం కాదు. ఇట్లే ఉంటే వాతావరణం చల్లగా ఉంటే మాత్రం ఏం కాదు. వాతావరణం చల్ల లేకుండా జనాలు కూడా ముసలోళ్ళు చచ్చిపోతుంటారు ఈ ఎండ. చాలా మంది అనుకుంటున్నారు విపరీతంగా మంది ఇప్పటికే చచ్చిపోయారు. ఇప్పుడు మామూలుగా ఈ క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది మాత్రమే ఏం కాదు, ఇబ్బంది ఏమి ఉండదు. వాతావరణం చల్లగా ఉండాలి. సాయంత్రం 6 అయినా కూడా దగడైనా వస్తుంది 6 గంటలకు కూడా 41 డిగ్రీల ఎండ చూపెడుతుంది. ఈవినింగ్ టైంలో 6 గంటలకు కూడా ఏం లాభం. కొంచెం అయితే ఊరడ లభిస్తుంది మీకు. కొంచెం ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం జనాలు కూడా బయటికి వెళ్తారు, బజార్లో షాపింగ్ చేస్తారు, తిరుగుతారు, చేస్తారు. రోడ్ల మీద జనాలు కనబడతారు. మధ్యాహ్నం కూడా టవర్ సర్కిల్ జనాలు ఉంటున్నారు, రోడ్ల మీద జనాలే లేరు. ఈ టైం మామూలుగా నేను ఎట్లా ఒక్కరనే అనిపించింది. ఇప్పుడు మొత్తం ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి రన్నింగ్ లో మంది కనబడతారు. అట్లా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జనాలు బయటికి వెళ్తూనే ఉంటారు. నగరం అంతా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా మంది కూడా నిన్నటి వరకు కూడా ఎవరు కూడా ఈ టైంలో అంటే ప్రస్తుతం సాయంత్రం 3:30 కావస్తుంది. నిన్న ఈ టైం వరకు చూసుకుంటే రోడ్ల మీద ఎవరు కూడా సరిగా కనిపించలేదు. ఈ కొంచెం వాతావరణం చల్లబడడంతో, వర్షం కురుస్తుండడంతో వాహనదారులు కావచ్చు, కాలినడకన వెళ్ళే వాళ్ళు కావచ్చు, చాలా మంది బయటకు వస్తూ తమ పనులని పూర్తి చేసుకుంటున్నారు. చూసుకోవచ్చు నగరం అంతా కూడా ప్రస్తుతం వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిన్నటి వరకు కూడా 45, 46, 47 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి గాలికి చాలా ఫ్లెక్సీలు కూడా నేలమట్టం అయ్యాయి. చూసుకోవచ్చు ప్రస్తుతం SRR కళాశాల వద్ద పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రచారంలో భాగంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్ పర్యటనలో భాగంగా ఈరోజు SRR కాలేజీకి వస్తున్న నేపథ్యంలో వర్షం ఒక్కసారిగా పడడంతో కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ పూర్తిగా ఇక్కడ కొలాప్స్ అయిపోయింది. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచెల రాజేందర్రావు కోసం ఈరోజు కరీంనగర్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి బహిరంగ సభ కురిసినటువంటి అకాల వర్షంతో మొత్తం నేలమట్టమయ్యాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్లు కావచ్చు, మొత్తం కుర్చీలు కూడా మొత్తం అస్తవ్యస్తంగా పడిపోయి ఉన్నాయి. మరి కాసేపట్లో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తలు కావచ్చు, నాయకులు అన్ని ఏర్పాట్లు మొత్తం ముమ్మరం చేశారు. కానీ కురిసినటువంటి అకాల వర్షంతో మొత్తం ఇక నీలమట్టం కావడంతో ఇప్పటివరకు వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఇప్పటికే చాలా మంది తిరుగు పయనమై అయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఎక్కడికక్కడ కుర్చీలు అన్ని ఫ్లెక్సీ అక్కడి నుండి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా పూర్తిగా అన్ని నేలమట్టం అయ్యాయి, మొత్తం చెదిరిపోయాయి. సో ఇది మొత్తానికి కరీంనగర్ ప్రజలు చెప్తున్నారు. అయితే గత 2 నెలలుగా తాము ఎండ తీవ్రతకు చాలా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే క్లైమేట్ కొంచెం చేంజ్ అయింది, జనాలు కూడా ఇప్పుడు బయటకి తిరుగుతున్నాము, లేదంటే మాత్రం ఇది ఇలానే కంటిన్యూ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడాలి అంటే ఒక పక్కన ఈ సమయంలో ఈ సీజన్ రైతులు తాము పండించిన పంటను అనేది ఈ వర్షంలో తడవకుండా వారు
ఈ తాటిపత్రులు వేసి వాళ్ళు కప్పుతూ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించినప్పుడు కూడా వీళ్ళు కోరుకుంది ఏంటంటే వర్షం పడకుండా చల్లగా ఉంటే అనేది సరిపోతుందని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.